అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోకి వెళ్తే ముందుగా ఒక మంచి మాట. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచీ పరుస్తామా? వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఏపీలో 8 ఎంపీ సీట్లతో బరిలోకి దిగిన బీజేపీ పార్టీ. విద్యార్థులకు చేయూత డాక్టర్ బొత్స సందీప్. మిస్టరీగా మారిన గీతాంజలి ఆత్మహత్య. వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం జగన్. తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ స్థానిక 1వ వార్డులోని నేలపాడు వెళ్లే మార్గంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ రోజున అర్బన్ సెంటర్ కానివ్వండి, నాడు నేడు స్కూల్ కానీ ఎంతో అభివృద్ధి చెందింది. మీ అందరికీ తెలిసిందే. మన అన్నాబత్తుని శివకుమార్ గారికి ఈ అర్బన్ సెంటర్ అనేది ఓపెన్ చేసిన చాలా ఆనందంగా ఉంది. మన ప్రభుత్వంలో విద్య కానీ వైద్యం కానీ 2 కళ్ళలాగా చూస్తున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలానే పేదవాడి మధ్య తరగతుల మధ్య ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడతారు. ఒక్కో టెస్ట్కే 5,000 రూపాయలు 4,000 రూపాయలు అవుతుంది. మీ అందరికీ తెలుసు. ఇలాంటి వైద్యాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పేద ప్రజలకి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారో, ఆ పేదవాడికి హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతూ ఉన్నాయి. పేదవాడికి వైద్యాలయాలు కార్పొరేట్ సర్వీస్ చేయాలా, దానికోసమే ఆరోగ్యశ్రీ కార్డుని 25 లక్షల రూపాయలు తీసుకురావటమే కాకుండా ప్రతి పట్టణంలో ఈరోజు వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ని, క్లినిక్స్ని ఏర్పాటు చేసే విధంగా తీసుకొచ్చాం. ఈ మన తెనాలి నియోజకవర్గంలో 5 సెంటర్స్ని శాంక్షన్ చేశాం. ఇది 4వది. ఈరోజు పూర్తయి ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంతం అంటే ఇది నా సొంత ప్రాంతం ఐతానగర్. నేను గర్వపడతా. నేను తెనాలి వాడిని అని చెప్పుకోవటానికి అంత గర్వపడతానో, నేను ఐతానగరాన్ని అని చెప్పుకోవటానికి అంత గర్వపడతా. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జెండా ఎగరవేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లో ఇదే విధంగా వేడుకలు నిర్వహించారు.
గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శివకుమార్ గారి నాయకత్వం ద్వారా ప్రజలకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి పార్టీ ఇండస్ట్రీ ఉంది. మరి 175 సీట్లు పోటీ చేసే క్యాండిడేట్స్ దాంట్లో లేరు. తర్వాత వచ్చిన పార్టీకి లేరు. మరి కొత్తగా వచ్చిన 175 సీట్లు 175 స్థానాలు పోటీ చేయాలి సత్తా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పార్టీ రేపు 2024లో మరి ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధిస్తామని కోరుకుంటూ వైనాట్ 175 అని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకోవాలి. నియోజకవర్గాల్లో సింగిల్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు డంకా మోగిస్తారు. అది గ్యారెంటీ. ఎందుకంటే ఆయన పోరాటం చేసి ఎప్పుడు కూడా అన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎన్ని సీట్లు వచ్చినా కూడా ప్రతిపక్షంలో ఒకసారి ఉన్నా కూడా అదే విధంగా పోరాడి ఈ రోజు ఏదైతే జెండాలో ఆవిష్కరించారో ఆ పథకాలు పేదలందరికీ పంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఆ జనాలు వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెనాలి పట్టణ ప్రజలందరికీ, రూరల్ ప్రజలందరికీ కూడా గమనించుకోవాల్సిందంటే ఇవాళ 14వ వైఎస్ఆర్ పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నందు మన లోకల్ శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో జెండా వందనం చేయడము, అట్లానే కేక్ కటింగ్ చేయడం జరిగింది. యువ నాయకుడు డాక్టర్ బొత్స సందీప్ గరివిడి పట్టణంలోని శ్రీరామ్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించి వారితో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులతో క్రికెట్ ఆడి ధీరా ఫౌండేషన్ ద్వారా క్రికెట్ కిట్ను అందజేశారు. పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధూళిపాళ నరేంద్ర ఆధ్వర్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి భారీ బహిరంగ సభ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ బలహీన వర్గాల గురించి మనం మాట్లాడాలి. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల చెమట చుక్కలను తుడవడానికి పుట్టింది. తరతరాలుగా అణగదొక్కబడుతున్నటువంటి వర్గాల తెగల కన్నీళ్లు తుడవడానికి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. మరి ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వెనుకబడిన వర్గాల వ్యక్తి తన కాళ్ల మీద తన నిలబడాలని ఆదరణ పథకం రూపంలో ఎన్నో పనిముట్లు ఇచ్చి వారి ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా మనం చేస్తే మరి ఈ రోజు ఏ విధంగా చేశారో మీరు అర్థం చేసుకోవాలి. 30% రిజర్వేషన్లు ఉన్నటువంటి బీసీ సోదరులకి 20% తగ్గించారు. ఏమంటున్నారు? మేము బీసీలకు సీట్లు ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు. ఒక ఎర్రవ నాయుడు గారిని పార్లమెంటులో గళం విప్పే విధంగా తయారు చేసింది. ఒక దేవేందర్ గౌడ్ గారిని తెలంగాణలో పార్టీ పెట్టే విధంగా
ధైర్యాన్ని ఇచ్చింది. ఇలా ఎంతమందో యనమల రామకృష్ణుడు ఎంతమందో నాయకులను తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 16 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లుంటే బీసీ సోదరులకు కానీ వేరే వారికి ఎన్ని ఇచ్చారని అడుగుతున్నాను. ఇవి ఏమిటి అంటే చాలా మందికి పేపర్లలో టీవీల్లో రానివి తెలియని